ఆయన కరెక్ట్‌గా చెప్పారు గదా! పర్ఫెక్ట్‌గా చెప్పారు ఆ మాట. ఓకే. అంటే ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు ఆ మాట. ఆయన హుహు. చెప్పారు. నిజం చెప్పాలంటే ఎవ్వరు అంత క్లారిటీ ఇవ్వలేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అంత క్లారిటీ ఇవ్వలేదు. లోకేష్ గారు కూడా అంత క్లారిటీ ఇవ్వలేదు. సో, ఇది ఆయనేం చెప్పారో చాలా క్రిస్టల్ క్లియర్‌గా చెప్పారు. ఇది ఒక ఒప్పందం ప్రకారం, ఒక అంగీకారం ప్రకారం జరిగినది. మరి దాన్ని ఇప్పుడు ఎలా మారుస్తాం? మార్చలేం గదా! మరి స్టేజెస్ మీద వాళ్ళెలా మాట్లాడతారు టీడీపీలో? హ్మ్. అది. మరి ఈయనకున్నంత ఇంగితం వాళ్ళకి లేదా అనేది ఇక్కడ పాయింట్. నిజంగానే మీరన్నది వాస్తవం. సో, ఈయనకు తెలుసు కదా! ఈయన సీనియర్ నాయకుడు గదా! ఈయనకి తెలిసిన విషయం వాళ్ళందరికీ ఎందుకు తెలీదు అనేది గూడా మనం చర్చించుకోవాలి. ఈయన చాలా క్లిస్టర్ క్లియర్‌గా అన్నారు. ఏమన్నారాయన? ముఖ్యమంత్రి పదవి గురించైతే చర్చ అసలు లేదు. హ్మ్. ఎందుకంటే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఆయనే ముఖ్యమంత్రి. హుహు. అంటే ఆయన యాక్టివ్‌గా ఉన్నంత వరకు, కూటమి అనేది ఉన్నంత వరకు ఆయనే ముఖ్యమంత్రి. అది వాస్తవమే. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా స్వయంగా. ఏవండీ రాబోయే 10 ఏళ్ల పాటు మీరే ముఖ్యమంత్రి. మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటాము. మీ దగ్గర శిష్యరికం చేస్తామని చెప్పాడాయన. మీకున్న విజన్ గొప్పది. యెస్. మేము మీ వెనక నడుస్తాం. మీరు ఆదేశాలు ఇవ్వండి. మేము పని చేసుకుపోతామని చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదికగా చెప్పారు. హ్మ్. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా. అసలు దాని మీద వివాదమే లేదు. కానీ డిప్యూటీ సీఎం మీద మాత్రం వివాదమైంది. కారణం ఏంటి? ఎవరెవరెవరెవరో మాట్లాడడము, దానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడడం వివాదమైంది. ఇప్పుడు ఈయన అంటుందేంటి? ఒక ఒప్పందం ప్రకారం జరిగింది. మరి ఆ ఒప్పందం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే ఉప ముఖ్యమంత్రి. మళ్ళీ అసలుకి ఎట్లొస్తది ఆ చర్చ? ఆ చర్చను ఎట్లా అలౌ చేస్తారు? అంటే ఈ డిస్కషన్స్ ఎప్పటినుంచి స్టార్ట్ అయ్యాయంటే, తిరుపతి స్టాంపీడ్ అయింది కదా! అందులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం వల్ల చంద్రబాబు నాయుడు గారు సాటిస్ఫాక్షన్‌గా లేరు. అన్నిటికి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఆయనదే పెత్తనమంతా అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతోంది అననేసి దాంట్లో ఇవన్నీ వచ్చాయి అననేసి బయట డిస్కషన్ కరెక్టే జరుగుతోంది. అండి. అది అది ఆయన హక్కు కదా! ఇప్పుడు ఆయన జనసేన అధినేత ఆయన. ఒక పార్టీకి అధ్యక్షులాయన. ఆయన స్పందన ఆయన తెలియచేయొద్దా? సో, ప్రభుత్వ స్పందన ప్రభుత్వం పరంగా ముఖ్యమంత్రి గారు స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఒక జనసేన పార్టీ అధ్యక్షుడిగా క్షమాపణ చెప్పారు. సో, ప్రభుత్వంలో ఉన్నారు గదా! ఈ జేఈఓ గాని, ఈఓ గాని, ఈ టీటీడీ చైర్మన్ గాని, మీరు కూడా క్షమాపణ చెప్పాలి గదా! మీరు క్షమాపణ చెప్తే తప్పేముంది? నిజం మంచి సూచన చేసినప్పుడు ఎవరు చేసినా, మీ పిల్లలు చేసినా మీరు తీసుకోవాలండి మంచి సూచన. సూచన చేసినప్పుడు తీసుకోవటానికి ఏముంది? డిక్టేట్ చేయలేదాయన. మీరు కూడా చెప్పాలి గదా! అన్నాడు. వాళ్ళు తర్వాత చెప్పారు. అది వేరే విషయం. అయితే ఇక్కడ నిజంగా మీరు చెప్పినట్టు అక్కడి నుంచి కొంత ఏదో కాస్త స్ట్రగుల్ అయితుంది. దాని మీద కావాలని కొంతమంది బురద జల్లే ప్రయత్నం చేసి, ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక వ్యాసం రాయడం, తర్వాత మహాసేన్ రాజేష్ డిప్యూటీ సీఎం అనటం. సరే మహాసేన్ రాజేష్‌కి కొంత విజ్ఞత లేదు. అతను కూటమిలో కోవర్టు. కాబట్టి అతను ఏమైనా మాట్లాడతాడు. హ్మ్. కానీ అతని మాటలను బేస్ చేసుకొని మీరెట్లా మాట్లాడారయ్యా? నా వాదన మొదటి నుంచి ఇదే. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఉన్నంత విజ్ఞత మీకు లేకపోయిందా? సో, పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడిన వాళ్ళు. పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు, రఘురామకృష్ణరాజు గారు, పిఠాపురం వర్మ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. వీళ్ళంతా పెద్ద పెద్ద సీనియర్ నాయకులు గదా! మీరెట్లా ఆ విజ్ఞత లేని ఒక వ్యక్తి మాట్లాడిన అంశాలను మీరు బేస్ చేసుకొని మీరెట్లా మాట్లాడారు? బహుశా నాకున్న అవగాహన మేరకు చంద్రబాబు గారి సభలో శ్రీనివాసులు రెడ్డి గారు, పొలిట్ బ్యూరో సభ్యుడు ఆయన మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు ఖండించలా దాన్ని. హ్మ్. హ్మ్. ఖండించకపోయేసరికే వీళ్ళనుకోని ఉంటారు, మౌనం అర్ధాంగీకారం గదా! మనం గూడా మాట్లాడాలి అనుకోని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మనం ఒక మాట మాట్లాడేస్తే లోకేష్ గారికి సపోర్ట్‌గా మాట్లాడాను నేను అందరికంటే ముందు అనిపించుకోవచ్చని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, పిఠాపురం వర్మ ఆయనకు అసలే ఎమ్మెల్సీ పదవి కావాలా ఇప్పుడు. ఓ మాట నేను గూడా ఏసేస్తే పోద్దని ఆయన గూడా ఏసేసాడు. సో, ఆయనకేంటంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ మీద ఒక దుగ్ధ ఉంటది. హ్మ్. దాన్ని గూడా తీర్చుకునే క్రమంలో ఆయన మాట్లాడారు. సో, పెద్దాయన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ నాయకులు. పార్టీలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకుండా ఉంటదా? ఒక అంగీకారం మేరకు మాత్రమే డిప్యూటీ సీఎం ఒక్కళ్ళే ఉండాలి. అది పవన్ కళ్యాణ్ ఉండాలనేది అయిపోయింది. ఓకే. కనీసం ఈ క్లారిటీ ఇప్పటి వరకు ఇవ్వలేదు ఎవరు. చాలా సందర్భాల్లో
ఇద్దరు ముగ్గురు అన్నారు విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు. అది ఒక అంగీకారంతో అయింది కదా, ఒక ఒప్పందం ప్రకారం అయింది కదా. మరి అటువంటప్పుడు ఏ రకంగా దాన్ని ప్రస్తావనకు తెస్తారని. కానీ ఇవాళ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చెప్పేంత వరకు కూడా చాలామంది ఈ అంశం మీద మాట్లాడలేదు.